వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్. చూడండి, నేనైతే చిప్స్ వేశాను ఆలుతో ఉల్లగడ్డలతో. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయి. ఎలా బుద్ధి పుడితే అలా కాల్చుకోవచ్చు. ఈ చిప్స్ తయారీ విధానం చూద్దాం. ఉల్లగడ్డ తీసుకొని ఉల్లగడ్డ కట్టర్ తీసుకొని ఇలా ఎన్ని కావాలంటే అలా తురుముకోవచ్చు. ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఒక మర్రుంది తిప్పుకుంటే సరిపోతుంది. ఇలానే కాకరకాయ అయినా ఏదైనా కూడా, టమోటా అయినా, అల్లం అయినా, క్యారెట్ అయినా, కీర అయినా ఇలానే తురుముకోవచ్చు. చూడండి, ఇలా ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వచ్చాయి. పెనం పెట్టి ఆయిల్లో ఇలా వేసుకోవాలి. నేనైతే వడలు చేసిన ఆయిల్ ఉన్నింది, అందుకే నేను ఇది యూజ్ చేస్తున్నాను, వేస్ట్గా ఎందుకని. చూడండి, అన్నీ ఇలానే వేసి బాగా రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలి. వైట్గా కావాలంటే వైట్గా కాల్చుకోవచ్చు. కలర్ చేంజ్ అయ్యేలా కావాలంటే కలర్ చేంజ్ అయ్యేలా కాల్చుకోవచ్చు. చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా ఉంటాయి. మీరు కూడా ఇలా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఇలానే అన్నీ వేసుకోవాలి. రెండు వైపులా మంచి రంగు వచ్చాక తీసేయాలి. చూడండి, అన్నీ ఇలానే వేసుకోవాలి. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోల కోసం షేర్ చేయండి. అన్నీ ఇలానే కలుపుకోవాలి. నూనెలో వేసి ఎలా బుద్ధి పుడితే అలా కలుపుకోవచ్చు. కలర్ ఉండేట్టుగా, కలర్ చేంజ్ అయ్యేట్టుగా. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. నేనైతే కాస్త కారపొడి, కాస్త సాల్ట్ కలుపుతున్నాను ఫ్రై అయ్యాక. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా క్రిస్పీగా ఉన్నాయి. ఏ రంగు వచ్చేది ఉంటే ఆ రంగు వరకు కాల్చుకుంటే సరిపోతుంది. చూడండి, ఉప్పు కారం బాగా మసాలా ఇలా ముక్కలకు పడుతుంది, చిప్స్ ముక్కలకు. చూడండి, అన్నీ ఇలానే తయారు చేసుకోవాలి. నేనైతే చేసేసాను. వీడియో నచ్చితే లైక్, షేర్